మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం చేలో. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఊపందుకుంటున్నది. నిజానికి ఇది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఎస్టీలలో లంబాడీలు అని ఎస్టీ అనగానే లంబాడీ అనుకుంటారు, కానీ గుత్తి కోయలు అందులో ఇంకా వలస బేటోళ్ళు ఉంటారు కొంతమంది ఎస్టీలు. కాబట్టి ఇది న్యాయమైన డిమాండే. ఇన్ని రోజులుగా ఎస్టీ వర్గాలలో బాగుపడ్డ వర్గం ఏదైనా ఉన్నదంటే అది లంబాడ వర్గం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఈ ఎస్టీ కులాలలో దగ్గర 32 కులాలు ఉంటాయేమో. ఇవి ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్, ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఈ ఆదివాసులు చాలా నష్టపోయినలే, లంబాడాలు బాగుపడ్డరు, ఈ ఆదివాసులు నష్టపోయినరు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభ ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం. తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్ తెగలు ఎస్టీలు కూడా వర్గీకరణకు గలమెత్తుతున్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్ ఫెడరేషన్, స్టూడెంట్ యూనియన్, పలు ఆదివాసీ సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వం 15% ఎస్సీ కోట రిజర్వేషన్లో మాదిగ ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5%, సంచార జాతులకు 1% వర్తింపచేయాలని నిర్ణయించింది. అలాగే ఎస్టీలకు అమలు చేస్తున్న 10% రిజర్వేషన్లను కూడా ఉపకులాల వారీగా జనాభా ప్రాతిపదికన పంచాలని ఆదివాసీల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. 100% న్యాయమైన డిమాండ్. కులం ఏర్పడిందంటే విభజన ఉంటుంది. కులం ఏర్పడిందంటే ఆ కులం ఎంత జనాభా ఉన్నది, ఆ కులంలో ఉన్న జనాభాకు తగ్గట్టు అవకాశాలు ఉన్నాయా లేవా, వాటా వస్తుందా లేదా అని ఎవరో ఒకరు చదువుకున్నోనికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు, కుల నిర్మూలన చేసి పడేయ్రి. అప్పుడు పేదలు ధనికులు 2 వర్గాలు ఉంటారు, ఆ 2 వర్గాల్లో పేదలకు రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అనేది చెప్పిండు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 647 కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఒక్కొక్కరు చదువుకునే కొద్దీ ఇంకా జరుగుతూ ఉంటుంది ఇటువంటిది. చదువు అందే కొద్దీ, విజ్ఞానం పెరిగే కొద్దీ మా కులం అనగారిపోయింది, మా కులాన్ని ఇంతవరకు అసెంబ్లీలో మాకు అవకాశం లేదు, మా కులానికి ఇంతవరకు పార్లమెంట్లో అవకాశం లేదు, మా కులానికి ఇంతవరకు సర్పంచే కాలే, మా కులం ఇంతవరకు జెడ్పీటీసే కాలే. ఈ చదువుకున్నాక ఈ ఆలోచన ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు సమాన వాటా కోసం కొట్లాడతారు. అదే సామాజిక న్యాయం, అదే నిజమైన న్యాయం. చూడండి, మీరు చూస్తున్నా కానీ 10 సంవత్సరాల బహుజన రాజ్యాధికారం రాకపోతే చూడుర్రి మీరు. ఎస్సీలు మాదిగలే, మీరు పెద్దన్నలై ఈ ఉద్యోగాలు చేయాలి. మీరు మాదిగలే మీ ఉనికి కోల్పోకుర్రి. మీరు పైసా కోసం ఆశపడకుర్రి, పదవుల కోసం వెంపర్లాడకుర్రి. మీరు సరిగ్గా నిలబడితే మీరే ముఖ్యమంత్రి అవుతారు. 36 లక్షల మంది ఉన్న మీరు ముఖ్యమంత్రి ఎందుకు గారా? 4 లక్షల మంది ఉన్న రెడ్డివారు ముఖ్యమంత్రి అవుతారు, 1 లక్ష మంది ఉన్న వెలుమవారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా 7-8 లక్షల మంది లేని ఇదే సెమీరెడ్డిసు, మున్నూరు కాపు వారు కూడా మేము ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఫైటింగ్కి దిగుతున్నారు. కానీ 33 లక్షల మంది నుంచి 36 లక్షల మంది ఉన్న మాదిగ వారు మాత్రం రోజు ఎవరి దగ్గర భజన చేసుకుంటూ పబ్బం గడుపుకుంటారు. ఇప్పుడు విశారదన్ మహారాజ్ బయటికి వెళ్ళిండు. అలాంటి వాళ్ళు ఇంకా రావాలి మాదిగ వర్గాల నుండి. కొట్లాడటానికి కులం చూడకుండా మీరు ఓట్లేయండి. విశారదన్ మహారాజ్ గారు మాదిగ వారు కాబట్టి ఆయన వెంట నడవద్దు అనుకుంటే అక్కడ నాశనమైనది ఆయన కాదు, మీరు నాశనం అవుతారు బీసీలు. ఎందుకంటే బీసీల నుండి ఒక నికార్సైన లీడర్ ఇంతవరకు పుట్టుకరాలే. అదే అతిపెద్ద సమస్యగా మారింది. బీసీల నుండి రాజకీయ యుద్ధం చేసే లీడర్ ఇప్పటి వరకు లేరు తెలుగు రాష్ట్రాలలో 78 సంవత్సరాల్లో. కానీ ఇదే తెలుగు రాష్ట్రాల్లో 78 సంవత్సరాల్లో ఎస్సీల నుండి అనేక మంది లీడర్లు వచ్చిండ్రు. కానీ వాళ్ళని పాపం అర్థం చేసుకోలేకపోతుంది ఈ బీసీ సమాజం కావచ్చు, ఎస్టీ సమాజం కావచ్చు. ఇప్పుడు ఈ ఎస్టీ వర్గీకరణ చలో విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళతో నడవండి, లేతే మాతోటి నడవండి. ఈ ఎస్టీ వర్గీకరణ మేము సాధించి చూపెడతాం. ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను మీరు నమ్ముకుంటే ఇంకా 30 సంవత్సరాలు పోతుంది. ఎందుకంటే వాళ్ళు మనకు కొట్లాట పెట్టి మనకు కొట్లాట పెడుతుంటే మనం తన్నుకుంటా అంటే వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. ఇది న్యాయమైన డిమాండ్, ఇది చేయవలసిందే.